రుద్రాం శంకర్ గారు, మరొక ఉపాధ్యక్షుడు అంబేద్కర్ నర్సయ్య గారు, జాతీయ సెక్రటరీ డైనమిక్ నాయకుడు హస్నూరి మనోహర్ గారు, ఇంతకుముందు విచ్చేసి వెళ్ళినటువంటి పిఆర్పి వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి గారు, జోషి ప్రవీణ్ గారు, రాష్ట్ర నాయకులు ఉపాధ్యక్షుడు రడపాక పరంజ్యోతి గారు, రాష్ట్ర కార్యదర్శి గుల్లా చంద్రపూరి గారు, కేవీపీఎస్ అధ్యక్షుడు మంద సంపత్ గారు, ప్రముఖ కళాకారులు లింగాల ఎమ్మెల్యేలు గారు, న్యాయవాది చిన్నపల్లి మధుకర్, ఉద్యోగ విభాగం నాయకులు గుర్రం జయప్రకాష్ గారు, అదే మాదిరిగా ఉమ్మడి వరంగల్ జిల్లా మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 33 జిల్లాల్లో 6 జిల్లాలుగా ఏర్పడ్డ విషయం మనకు అందరికీ తెలిసిందే. ఆ జిల్లాల ప్రకారము మళ్ళీ మన కార్యవర్గాన్ని కూడా విభజించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి పెద్దలు చిన్నపల్లి కొమరయ్య గారికి ఈ విషయాన్ని ఒక లేఖ ద్వారా తెలియజేశాను. ఆయన దానికి అనుగుణంగా వరంగల్ జిల్లాకు సూరారపు నిరంజన్ గారిని అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా అయిత మల్లేష్ గారిని, హన్మకొండ జిల్లా అధ్యక్షులుగా గుర్రపు యాదగిరి గారిని, ప్రధాన కార్యదర్శిగా కొడవటి రవి గారిని, జనగామ జిల్లా అధ్యక్షులుగా బక్కి కొమరయ్య గారిని, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులుగా సోమారపు వీరస్వామి గారిని, ప్రధాన కార్యదర్శిగా చిడపల్లి ఐలయ్య గారిని, ములుగు జిల్లా అధ్యక్షులుగా ఇనగందుల కొమరయ్య గారిని, ప్రధాన కార్యదర్శిగా మేకల సంజీవ్ గారిని, జేఎస్ భూపాలపల్లి ఇన్ఛార్జిగా కల్లేపల్లి శంకర్ గారిని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఉమ్మడి జిల్లా నాయకులకు, రాష్ట్ర జాతీయ నాయకులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నేను జేబీలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఒక 2-3 సంవత్సరాలు సంస్థలో ఒక స్తబ్దత, ఒక నిశ్శబ్దం అనేది ఏర్పడింది. పెద్దలు కుమరన్న గారు ఆయన మైన్స్ డిపార్ట్మెంట్లో ఎంఆర్ఓగా ఉండి, అంటే సమాజంలో ఎట్లుందంటే పరిస్థితి, నేను ఒక విద్యావంతున్నయి ఒక స్థాయికి పోయినాక వెనుక తిరిగి నేను చూడను. నా వాళ్ళు ఎలా ఉన్నారు, నా సమాజం ఎలా ఉంది, నా ఊరు ఎలా ఉంది, నా ఎస్సీలు నా కులస్తులు ఎలా ఉన్నారని చూడరు. కానీ పాపం ఆయన ఒక ఎంఆర్ఓ స్థాయిలో ఉండి కూడా అంబేద్కర్ యువజన సంఘం తరఫున కానీ, మన ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ సంఘం తరఫున కానీ గ్రామాన ఏవైనా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటే వాటిని ప్రజల దగ్గర తీసుకెళ్లడం, ఉద్యోగస్తులకు అన్యాయం జరిగితే వాటిపైన నిలదీయడం, సంఘాల ద్వారా ఇలాంటి కార్యక్రమాలను ఎన్నో ఆయన చేసింది. నేను 92లో ఈ సంఘంలో చేరినప్పటికీ నాకంటే ముందు నుంచే అన్నగారు, నరసన్న గారు, రుద్రాం శంకర్ అన్న గారు, ఇక్కడ ఉన్న వారిలో సీనియర్లు వీళ్ళే. నేను 92లో డిప్లొమా అయిపోయిన తర్వాత డిప్లొమా చేస్తూనే నేను సంఘంలో చేరాను. నేను డిప్లొమా చేసింది గజ్వేల్ పాలిటెక్నిక్లో. గజ్వేల్ పాలిటెక్నిక్ మాతోనే మొదలైంది. రెసిడెన్షియల్ దాంట్లో ఉంటూ పేద కుటుంబ నేపథ్యంలో వచ్చింది కాబట్టి కష్టపడి దాంట్లో చేసినాను. ఆ తర్వాత బీటెక్ చేసినాను. ఆ తర్వాత 2 డిప్లొమాలు చేశాను, హర్బల్ మెడిసిన్లో, ఇంకోటి బయోమెడిక్స్లో. ఐఓసీలో సేల్స్ అండ్ సర్వీస్ ఇంజనీర్గా కూడా నేను పనిచేశాను. 2009లో రాష్ట్ర శాఖలో ఎన్నికైన తర్వాత ఒక ఫుల్ టైం, అంటే ఒక పదవి తీసుకుంటే, మీరు నా కోసం కొంచెం శ్రద్ధగా వినాలి, ఒక పదవి తీసుకుంటే దానికి న్యాయం చేయాలి. పదవి తీసుకొని నేను ఇంటి దగ్గర కూర్చుంటే కాదు అనే ఒక అంకిత భావంతో నేను ఆ జాబ్లో చేసినాను. సేల్స్ అండ్ సర్వీస్ ఇంజనీర్ అంటే అప్పుడే నాది 30,000-40,000 శాలరీ, ట్రావెలింగ్ అలవెన్సెస్ అవన్నీ ఎన్నో ఉండేవి. నాకు 2 అసిస్టెంట్లు. మన దక్షిణ భారతదేశం మొత్తం తిరిగిన బయోమెడిక్ పైప్ లైన్ ఇన్స్టలేషన్, మెడికల్ పైప్ లైన్స్, అది ఒక ఐడియా ఒకటి తెలుస్తుంది. అలాంటి దాన్ని ఒక స్టేట్లో వచ్చినందుకు నేను నా వాళ్ళ కోసం ఏదైనా చేయాలని చెప్పేసి నేను వదిలేసుకున్నాను. కానీ ఈ రోజు వరకు కూడా నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే మన కులంలో కొందరు ఒక స్టేజ్కి పోయినాక ఆ కులాన్నే మర్చిపోతారు. ఒక మంచి కాలేజీలో సెట్ అయిపోయి ఆ కులం చెప్పుకొని కూడా సిగ్గుపడతారు. అది చాలా బాధాకరమైన ఘటన. ఎందుకంటే ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తన చివరి ప్రసంగం ఆగ్రాలో ఆయన ప్రసంగిస్తూ, నేను ఎవరైతే విద్యావంతులైనారో, ఉద్యోగస్తులైనారో వాళ్ళ వల్లనే నేను మోసపోయానని ఆయన కన్నీరు రావడం జరిగింది. ఎవరైతే తక్కువ చదువుకున్నారో,
ఎవరైతే కానీ మనం చెప్పేది ఇది వాళ్ళు ఉత్తేజం చెంది మరి అంబేద్కరిజాన్ని కానీ మన అభివృద్ధికి కానీ కట్టుబడి పోరాటం చేస్తున్నారని చెప్పేసి ఆయన ఆవేదన వెలిపుచ్చడం జరిగింది. అది నిజానికి వాస్తవానికి అందరికీ కాదు. ఇప్పుడు మన చంద్రన్న ఒక మేజర్గా రిటైర్డ్ అయ్యాడు, అన్న కూడా ఎంఆర్ఓగా రిటైర్డ్ అయ్యాడు. ఇలాంటి వాళ్ళ కోసం కాదు, మన కులంలో మన జాతిలో ఒక 60% ఉన్నారు అట్లా రిజర్వేషన్ వల్ల చదువుకొని ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొంది ఉన్నత పదవులు పొంది తిరిగి మన వాళ్ళ సమస్యలు పట్టించుకోరు. ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ పట్టించుకోకుండా తమ పబ్బం కలుపుకుంటారు. పేరు మాత్రం అవసరం వచ్చినప్పుడు ఎస్సీలు. మన ఉద్యోగస్తులు కూడా కొందరు ఎట్లుంటారంటే వాళ్ళు ఉద్యోగంలో ఉన్నప్పుడు కానీ మిగతా సందర్భంలో కానీ కుల సంఘాలు గుర్తురావు. వాళ్లకు పై అధికారి వేధిస్తే సమయానికి ప్రమోషన్ రాకపోతే మిగతా ఏమైనా ఇబ్బందులు వస్తే అప్పుడు కుల సంఘాలు గుర్తొస్తాయి. మనం పోయి వాళ్ళ విషయంలో ధర్నా చేయాలి, ఎస్సీ కమిషన్కు తీసుకెళ్లి ప్రమోషన్ కోసం లెటర్ ఇప్పించాలి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తీసుకుపోవాలి. ఇది అలా కాకుండా నేను ఒక ఉద్యోగస్తుని అయినప్పుడు మన ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి సంఘాలను, నిజాయితీగా పనిచేసే సంఘాలను గుర్తించి వాళ్లకు చేదోడు వాదోడుగా ఉంటూ ఆ సంఘాలను ప్రోత్సహిస్తే ఈనాడు మన సమాజం అంతా ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతుంది. అది మన సోదరులు గుర్తించగలగాలి. ఇదొక విషయం అయితే మరి ఈనాడు మన దళిత రత్న అవార్డ్స్ తీసుకున్నటువంటి మన పెద్దలు ఎర్ర చంద్రమౌళి గారికి, భిక్షపతి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈసారి ఈ అవార్డు ప్రధానోత్సవం ఉత్సవాలు ఎలా జరిగాయంటే హైదరాబాద్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు అంటే చాలా మంది మా హైదరాబాద్ వాళ్ళకి అర్థం కాలేదు ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ అని. లాస్ట్ టైం ఏమో మనకి ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఉత్సవాలు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి జరగలేదు. ఆ తర్వాత మళ్ళీ మన స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి. జిఎస్ఎంసీలో ఎన్నికైనటువంటి కార్పొరేటర్లు ఒక ఎమ్మెల్సీని ఎన్నుకుంటారు వాళ్ళ ఓట్ల ద్వారా. అది అన్నమాట. దానికోసం ఒక నెల రోజులు ఎలక్షన్ కోడ్ ఉన్నది. దానివల్ల మన రంజాన్ పండుగకు ఏదైతే ఇఫ్తార్ విందిస్తారో ఆ ఇఫ్తార్ విందును కూడా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పోస్ట్పోన్ చేసుకుంది. మన ఎల్బీ స్టేడియంలో ఉండే పెద్ద ఎత్తున. ఆ నేపథ్యంలోనే ఈ మన మహనీయుల జయంతి, బాబు జగ్జీవన్ రామ్ జయంతి కానీ, జ్యోతిరామ్ పూలే జయంతి కానీ, అంబేద్కర్ జయంతి కానీ జరపమని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అయితే నేను లాస్ట్ చివరి క్షణంలో ఎన్నికైన ఇటుకరాజు వీళ్ళందరూ కూడా కలిసి ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి లెటర్ ఇచ్చినాం. ఈ ఎలక్షన్కు ఈ యొక్క ఉత్సవాలకు సంబంధం ఏంటి? వీళ్ళు పార్టీలకు అతీతంగా పనిచేసిన వాళ్ళు, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్. మరి ఇలాంటి మహనీయుల ఉత్సవాలకు ఆ ఎన్నికలకు ముడిపెడితే కరెక్ట్ కాదు. ఇది మీరు ఎన్నికలకు మాకు సంబంధం లేదు, ఈ ఉత్సవాలు నిర్వహించి తీరాలని చెప్పేసి లెటర్ ఇస్తే వాళ్ళు దాన్ని జాతీయ ఎన్నికల కమిషన్కు పంపారు. మేము ఇచ్చిన లెటర్ని జాతీయ ఎన్నికల కమిషన్ కొన్ని గైడ్ లైన్స్ చేస్తూ మీరు చేసుకోండి అని చెప్పేసి 12 తారీఖు నాడు మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ వచ్చిన తర్వాత సాయంత్రము 12 తారీఖు నాడు సాయంత్రము వాళ్ళు ఒక జీవో తీసింది స్టేట్ గవర్నమెంట్. తెల్లారి సండే 13 తారీఖు, 14 తారీఖు ఉత్సవాలు. ఎలా చేస్తున్నారు ఇవన్నీ? చాలా కష్టమైన పని. కాబట్టి మాల సామాజిక వర్గం నుంచి చెరుకు సుధాచంద్ర అనే వ్యక్తిని, మాదిగ సమాజం నుంచి ఇటుక రాజు అనే వ్యక్తిని, మాదిగ తెలంగాణ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని వర్కింగ్ చైర్మన్గా పెట్టేసి రాజకీయాలకు ప్రమేయం లేకుండా మీరు నిర్వహించుకోమని చెప్పింది. నాకు ఒక 15 రోజుల ముంగట్నే మా అన్న నాకు ఫోన్ చేసిండు, తమ్మి ఈసారి ఏమన్నా ఉన్నాయా దళిత అవార్డులు అంటే, అన్న ఏం లేవు, ఎలక్షన్ కోడ్ ఉందని ఆపేసింది అంటే, అన్న కూడా ఇప్పుడేం ఎలక్షన్స్ అన్నాడు. అంటే అలాగే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఫేస్బుక్లో చూసి అప్పుడు నేను ఇక్కరాలకు ఫోన్ చేసిన, ఏమన్నా ఇది ఇట్లయింది, ఏం సంగతి, మరి ఒక సమాచారం కూడా మాకు ఇస్తలేవు, మాది ఒక రాష్ట్ర శాఖ, మరి మాకు అవార్డ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మేము కూడా అందరికి చెప్పుకోవాలి కదా అంటే, అన్న నేను మర్చిపోయాను, నేను ఏమనుకోకు, నాకు జీవోని నా రాజు అందింది, దానివల్ల ఏర్పాట్ల వల్ల మర్చిపోయినా, నువ్వు కొన్ని పేర్లు అంటే నేను మళ్ళీ అన్నకు ఫోన్ చేసిన. అన్నకు ఫోన్ చేస్తే భిక్షపతి పేరు ఇచ్చేది. ఆ తర్వాత మళ్ళా కొద్ది సమయానికి అన్న కుమరన్న ఫోన్ చేసి, తమ్మి మరి ఈసారి ఇట్లా ఉన్నాయట కదా, మరి నాకు ఒక అవార్డు కావాలి అంటే, జిల్లాకు ఒకటే అనుకున్నాం, లేదు నాకు ఎక్కడి నుంచి మన చంద్రమౌళి గారికి ఇప్పించాలంటే సరే అని చెప్పి పంపించాలా అని చెప్పేసి నేను పోయి మళ్ళీ చైర్మన్ దగ్గర కూర్చొని, అంటే నా పరిస్థితి ఎట్లున్నదంటే
హైదరాబాద్ జిల్లాలో ఎన్ని బస్తీలు ఉన్నాయో చాలా చోట్ల మనం అంబేద్కర్ విగ్రహాలు పెట్టినాం, జగజీవన్ రామ్ విగ్రహాలు పెట్టినాం, జ్యోతిరావు పూలే విగ్రహాలు పెట్టినాం. వాటన్నిటి దగ్గరికి మనం పిలుస్తారు, ప్రతి దగ్గర అన్నదానం చేస్తారు. ఒక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నేను వెళ్తే వాళ్ళు సంతోషపడతారు. అక్కడ వెళ్ళి నేను అటెండ్ చేయాలి. మేము బలిసాలపేటలో పెద్ద విగ్రహాలు పెట్టినాం. అక్కడికి మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మన కిషన్ రెడ్డి వచ్చిండు. మేము పిలువలే వీళ్ళందరినీ కూడా. అదొక వేదిక అనేది సెంటర్ పాయింట్ ఉంది కాబట్టి వీళ్ళందరూ వస్తారు. ఆ సమయంలో అక్కడ మనం లేకున్నా ఇబ్బంది. ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ అవార్డు నేను పర్యవేక్షణ చేయాలి. పర్యవేక్షణ చేసి చివరికి ఒక 15 మందికి అవార్డు ఈ సంవత్సరం ఇప్పించడం జరిగింది. దాంట్లో మన జాతి రత్నాలుగా మన పెద్దలు గుర్తించి వాళ్ళకి అవార్డ్స్ ఇప్పిమంటే నేను రాష్ట్ర అధ్యక్షుడైనా నేను ఎప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా భావించలేదు. మన పెద్దలు రుద్రారాయణ శంకర్ గారు, మన సీనియర్ నాయకులు సినపల్లి చంద్రయ్య గారు ఉన్నారు, కొమ్మర గారు ఉన్నారు. నేను వాళ్ళనే అధ్యక్షుడు అనుకుంటాను. నేను ఎప్పుడు అధ్యక్షుడు అనుకోను. నేను ఒక సేవకుడిగానే మన జాతికి సేవ చేసుకోవడానికి నేను కట్టుబడి ఉన్నాను, అంతేగాని నేను వేరే ఎప్పుడు అనుకోలేదు. అదే సిద్ధాంతంతో ఈరోజు వరకు కూడా పనిచేస్తున్నాను. వాళ్ళ ఆదేశాలను కూర్చా తప్పకుండా మరి అందరికీ అవార్డ్స్ ఇప్పించడం జరిగింది. వీళ్ళు ఉన్నారు ఆడ కూడా ఎట్లయితే హైదరాబాద్ అంటే అంత మన వాళ్ళే, బయట వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరికి ఓపిక ఉండదు, ఎవరికి క్రమశిక్షణ ఉండదు. ఒక్కొక్కరు పేరు ఇచ్చి మంచిగా సన్మానం చేద్దామంటే అన్ని అవార్డు పట్టుకొని దీనికి వచ్చేస్తారు. దానివల్ల ఒక గలాట ఏర్పడుతుంది. అక్కడ ఒకరినొకరు తోసుకోవడం జరుగుతుంది. ఈనాడు మనం ఎంత మంచిగా సన్మానించుకున్నాం వాళ్ళ అభిమానులు వచ్చింది. ఇక్కడ ఎంతో మంది కుల మతాలకు సంఘాలకు అతీతంగా వచ్చేసి వాళ్ళు సన్మానించారు. చాలా తృప్తి అనిపించింది ఈరోజు నాకు ఇక్కడ. ఎందుకంటే ఒక 3 సంవత్సరాల స్తబ్దత, కరోనా టైం నుంచి అందరూ కొంచెం ఎందుకు బాగాలేదు. మరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నో సంవత్సరాల నుంచి ఆయనే ముందుబడి కార్యక్రమాలు తీసుకుంటారు. ఆయనకు సహకరిస్తున్నారు మన వాళ్ళందరూ కూడా. సహకరిస్తలేదు అడ్డం లేదు, వాళ్ళందరూ కూడా ఆయనకు సహకరిస్తున్నారు ప్రతి కార్యక్రమంలో. కానీ ఎప్పుడు కూడా రాష్ట్ర శాఖకు జిల్లా శాఖకు సమన్వయం ఉండాలి. నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా జాతీయ కమిటీతో నేను సమన్వయం ఉండాలి. అప్పుడే మనకు ఒక ప్రేమ కానీ ఆప్యాయత కానీ ఉంటుంది. నాది నేను చేసుకుంటా అంటే కాదు. మరి ఎన్నోసార్లు మన చంద్రమౌళన్న కూడా వస్తాడు, వచ్చేసి అన్న ఇక్కడ లేబర్ ఆఫీస్ పోవాలి, లేదా ఇక్కడ పోవాలి, మన వాళ్ళు ఎక్కడున్నారు, ఏం సంగతి అంటే నేను టైం ఇస్తాను అయ్యేదా మీరు అడగండి. మన సంఘం సభ్యులు కాని వాళ్ళు ఎవరైనా సరే అంబేద్కర్ భవన్ దగ్గరికి వచ్చి ఫోన్ చేస్తే నేను వాళ్ళకి అందుబాటులోకి వచ్చేస్తాను. ఏపీ అధ్యక్షుడు ఆయన ఉండేది చివరి ఖమ్మంలో. నగరం అంతా విజయవాడ చుట్టుపక్కల, అమరావతి చుట్టుపక్కల ఇప్పుడు నెలకొని ఉన్నది ఖమ్మం. అయితే వాళ్ళందరూ కూడా భవన్కి వస్తారు. మళ్ళీ ఆయన అందుబాటులో లేనప్పుడు నా దగ్గరకు వస్తారు. అన్న ఈ కలెక్టర్కి ఫోన్ చేయి, ఈ ఎస్పీకి ఫోన్ చేయి, ఈ మున్సిపల్ కమిషనర్కు ఫోన్ చేయి, మాకు అన్యాయం అవుతుందంటే మీరు ఏపీ వాళ్ళు కానీ ఎందుకు చేయాలనుకుంటున్నారు. వాళ్ళు పొద్దున 6 గంటలకే వస్తారు, 4 గంటలకే వస్తారు నైట్ ట్రైన్ పట్టుకొని. ఆ సమయానికి పోయి అందుబాటులో ఉండి వాళ్ళకి లెటర్ టైప్ చేసి తీసుకెళ్ళి ఎస్సీ మనకు పనిచేసే కమిషన్, మానవ హక్కుల కమిషన్ కానీ, ఎస్సీ కమిషన్ కానీ, ఎస్సీ కమిషన్ కానీ, వాటన్నిటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేత మెమరాండం ఇప్పించేసి ఈ మాదిరిగా పనిచేస్తున్నాం. వాళ్ళు వేరే రాష్ట్రమైనా సరే, అంటే మనకు 12 రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఫామ్ అయినప్పుడు ఒక చిన్న గ్రామీణ ప్రాంతంలో ప్రారంభమైన ఈనాడు ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక ఇవన్నీ రాష్ట్రాల లోపల మన సంఘం నాయకులు ఉన్నారు. వాళ్ళు పనిచేస్తున్నారు. కొన్ని చోట్ల బలహీనంగా ఉన్నా మళ్ళీ పుంజుకోవడానికి మేము ప్రోత్సహిస్తున్నాం. ఆ ప్రోత్సాహం ఎలా ఉందో మీకు అందరికీ తెలుసు. అంటే ఈ మాదిరిగా ఒకసారి మన సంఘంకి వస్తే మేము ఎవరిని కూడా మర్చిపోతాం. నువ్వు మధ్యలో రాలేదు, నువ్వు వస్తలేవు అంటే అది కరెక్ట్ నాయకత్వం కాదు. మన సంఘం మెంబర్ కాకపోయినా మేము అక్కడ చేర్చుకుంటాం, వారి కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేస్తాం పూర్తి స్థాయిలో. ఈనాడు అంబేద్కర్ భవన్కు అనేక జిల్లాల నుండి నేను చదువుకున్నా కాబట్టి ఎస్సీ యాక్ట్ నాకు బాగా తెలుసు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ బాగా తెలుసు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 బాగా తెలుసు, అసైన్ ల్యాండ్స్ యాక్ట్ తెలుసు, హ్యూమన్ రైట్ యాక్ట్ తెలుసు. మనకు సంబంధించిన 10 చట్టాలు ఉన్నాయి. ఆ 10 చట్టాల పట్ల మనమంతా కూడా పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలి. అవగాహన కలిగి ఉన్నప్పుడే మనం తెలియని వాళ్ళకు సహాయం చేసే శక్తి మనకు వస్తుంది. ఒక సంఘంలో పనిచేస్తున్నందుకు నాయకుడిగా మనకు ఒక గుర్తింపు అనేది వస్తుంది. లేకపోతే నాకే తెలియనప్పుడు నేను ఏం చేస్తాను? మన డైరీలో 5 చట్టాల కోసం వేసినాం, ఇప్పుడంతా వేసినాం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎట్లా ఫైల్ చేయాలి అనేది కూడా ఒక ఫార్మాట్ ఇచ్చినాం.
ఇవ్వకపోతే ఎట్లా అప్పీల్ చేయాలి, ఎవరిని అప్పీల్ చేయాలి? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఎన్నో అక్రమాలను మేము గుర్తించినాం నగరంలో. మున్సిపల్ అధికారులు చేసే అవకతవకలు కానీ, రెవెన్యూ అధికారులు చేసే అవకతవకలు కానీ, మన వాళ్ళకు ఉపయోగపడే చట్టాలను ఏ విధంగా బయటికి రాకుండా అనుభవిస్తున్నారు, వాటన్నిటి పట్ల కూడా పూర్తిగా మనం పనిచేయడం జరుగుతుంది. ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ అంటే మీరు అన్యదా భావించదు. ఇది ఉద్యమ సంస్థ కాదు. ఉద్యమ సంస్థ అన్నప్పుడు మన ఎంఆర్పిఎస్ మనం ఉద్యమ సంస్థగా, మన కుల సంస్థగా భావించినప్పుడు 94లో ఏర్పడ్డది. 94 నుంచి మన దగ్గర ఉన్నటువంటి సంఘంలో పనిచేసే మన బాలిక సోదరులు ఎంఆర్పిఎస్కి వెళ్ళిపోయారు, మాల వాళ్ళు మాల మానాడికి వెళ్ళిపోయారు. అయినా సంఘం మూతపడలేదు, గమనించండి. అయినా కూడా సంఘం ఎక్కడ కూడా మూతపడలేదు. నిర్విరామంగా ఈనాటి వరకు కూడా కొనసాగుతూనే ఉన్నది. ఉధృతంగా లేచిపడ్డ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని కూడా మనం తట్టుకొని నిలబడ్డాం. మాల మహానాడు ఉద్యమాన్ని తట్టుకొని మన కార్యకర్త నిలబడి ఒక ఐక్యత కోసం పనిచేశాం. ఈనాడు 59 కులాల ప్రజలు మన సంఘంలో ఉన్నారు. ఎవరు ఏదై వచ్చినా కానీ మనం పనిచేస్తున్నాం వాళ్ళ కోసం. ఈనాడు ఒకటి సంతోషించవలసిన విషయం ఏంటంటే, ఈ సుదీర్ఘ పోరాటానికి ఒక తెర అనేది పడ్డది న్యాయస్థానం ద్వారా. 2004లో ఆగస్టు 1 నాడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ద్వారా ఒక తెర పడింది. మొన్న అంబేద్కర్ జయంతి నాటి నుంచి విద్యా, ఉద్యోగ, రాజకీయ అంశాల లోపల మన వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రిజర్వేషన్స్ ప్రకారము గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏబీసీలుగా విభజించి 1, 9, 5% ఇస్తున్నాయి. అది మన ఏప్రిల్ 14 నుంచే అమల్లోకి చేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించినందుకు ఈ వేదిక ద్వారా కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్లో కూడా నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేశాను. ఎందుకంటే ఈనాడు అంబేద్కర్ ఆశయము మనం రాజ్యాధికారంలోకి రావడం, ఆ రాజ్యాధికారం అనే సమస్యను పక్కకు పెట్టి మనం కొట్లాడుతున్న దేనికోసం? ఈ పర్సెంటేజ్ నీకు, ఈ పర్సెంటేజ్ నాకు, దానికోసమే. అంటే ఒక యాపిల్ పండును తినమని అంబేద్కర్ చివరిగా మనకు చెప్పిపోతే ఒక రేగు పండు కోసం మనం కొట్లాడుతున్నాం. రేగు పండు తింటే మనకు ఆకలి తీరుతుందా? అదే ఒక యాపిల్ తింటే కనీసం ఒక రోజున మనం బతకొచ్చు. ఈనాడు మనం రాజ్యాధికారంలో లేకపోవడం వల్లనే ఖాళీ మనము ఈ యొక్క రాయితీలకే పరిమితం అయిపోయి ఉన్నాం. రాయితీలు అడుక్కునే స్థాయి నుంచి రాజ్యాధికారంకి వచ్చినప్పుడే మనం నిజంగా అంబేద్కర్ వాదులుగా, అంబేద్కర్ గారి వారసులుగా, ఆయనకి ఇచ్చే ఒక స్ఫూర్తి, ఒక నివాళిగా మనం అందరం కూడా గుర్తించబడతాం. ఒక విద్యావంతులైన, సాంస్కృతికంగా మాదిగా అన్ని ఉపకులాలు ఐకమత్యం కావాలి. విద్యావంతులు, విద్య లేని వారందరూ కూడా ఐకమత్యమై అందరం కూడా కలిసి ఒక మంచి వేదికను ఏర్పాటు చేసుకొని కనీసం ఒక జిల్లాకు ఒక ఎమ్మెల్యేని మనం గెలిపించుకోవాలి. మన దళితుల పక్షాన సంఘాల తరఫున నేను ప్రతి మీటింగ్లో చెప్తున్నాను, మన కుల సంఘాలు కలిసి మనం కులాలుగా ఇట్లా విడిపోయి పనిచేస్తే కాదు, మన కుల సంఘాలంతా కలిసి ఒక ఐక్య వేదికను ఏర్పాటు చేసుకొని మనం అంతా కలిసి ఒక జిల్లాకు ఒకరిని గెలిపించుకుందాం. ఉమ్మడి జిల్లాలో పెట్టుకోండి. ఉమ్మడి జిల్లాలో మనం అంతా కలిసి ఐకమత్యంతో ఒక పథకం ప్రకారం పనిచేస్తే ఒక ఎమ్మెల్యేను గెలిపించుకుంటే 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మన సమస్యల పైన ఎలుగెత్తే అవకాశం ఉంది. ఈనాడు 8-9 మంది ఉన్న హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని శాసిస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తే అది జరుగుతుంది. మాకు కాంట్రాక్ట్ కావాలి, మా ఊరికి మాకు ఈ రూట్లో మాకు ఫ్లైఓవర్ కావాలి, లేదా మాకు ఫ్లైఓవర్ వద్దంటే అడిగిపోతుంది. ఆ స్ఫూర్తి అది చెప్పింది అంబేద్కర్ గారే. ఆయన జీవిత చరిత్ర, ఆయన పోరాటమే అది. కానీ దాన్ని మనం స్వీకరిస్తలేము, దాన్ని మనము ప్రత్యక్షంగా ఆచరిస్తలేము. ఉద్యోగాల ప్రయోజనాలు ఎన్ని సంవత్సరాలు పొందుతాం? ఇంకా ఉద్యోగాల ద్వారా ప్రయోజనాలు అంతా ప్రైవేట్ సెక్టర్ అయిపోయింది. 1981 నుంచి గ్రూప్స్ ఉద్యోగాలే ఉన్నాయి. మనం చేస్తే వ్యాపారాలు చేయాలి, చిన్న వ్యాపారాలు చేస్తూ పెద్ద స్థాయికి ఎదగాలి. వ్యాపారాలు ఉన్నాయి, గ్రూప్స్ ఉద్యోగాలు ఉన్నాయి, లేదా రాజకీయ ప్రత్యామ్నాయ ఉద్యోగం ఉంది. మనం ఈ మూడింట్లో కనుక మనం ముందుకు రాకపోతే ఇంకా మనము వెనక్కి పరిస్థితి ఉంది. కాబట్టి మనకి ఈనాడు అన్ని విషయాల పట్ల చర్చించుకునే సమయం కూడా లేదు. కాబట్టి నేను ఒక చిన్న సూచన ఇస్తున్నాను మన పెద్దలకు, మన సంఘం వాళ్ళకు. మన ఇప్పుడు రాణపాక పరంజ్యోతి గారు హన్మకొండ, జనగాం, జయశంకర్, భూపాలపల్లికి ఇన్ఛార్జిగా ఉన్నారు 3 జిల్లాలకు. ఎర్ర చంద్రమౌళి గారు వరంగల్, మహబూబాబాద్, ములుగు 3 జిల్లాలకు ఇన్ఛార్జిగా ఉన్నారు. వీళ్ళను మన పెద్దలంతా సమన్వయపరుస్తున్నారు. జాతీయ, రాష్ట్రీయ సంఘాలు,
రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులంతా. కాబట్టి ఈ 3 జిల్లాల బాధ్యులు ఇద్దరు ఉన్నారు. వీరు ఒక 3 నెలల సమయం తీసుకోండి. జిల్లా బాధ్యులు ఉన్నారు, అధ్యక్షులు ఉన్నారు, ప్రధాన కార్యదర్శులు ఉన్నారు 6 జిల్లాలకు. ఏప్రిల్ మనం ఎండింగ్లో ఉన్నాం. మే, జూన్, జూలై టైం తీసుకొని పూర్తిగా ఆ జిల్లాలో ఉన్నటువంటి మండల కమిటీలు మొదలుకొని గ్రామ కమిటీల వరకు మీరు వేయండి. మన దాంట్లో 12 విభాగాలు ఉన్నాయి. యువజన విభాగం ఉంది, మహిళా విభాగం ఉంది, ఉద్యోగ విభాగం ఉంది, కార్మిక విభాగం ఉంది, ఈ మాదిరిగా డాక్టర్స్ విభాగం ఉంది, న్యాయవాదుల విభాగం ఉంది. 12 విభాగాలు రాష్ట్ర శాఖతో అనుసంధానమై పనిచేస్తున్నాయి. ఈ విభాగాల కమిటీలను, గ్రామ కమిటీలను, మండల కమిటీలను మీరు 3 నెలల సమయం తీసుకొని వెయ్యాలని నేను దయచేసి మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకు కోరుతున్నానంటే నేనున్నాను, నా స్థానంలో నేను కూర్చుంటే అది కరెక్టేనా? ఒక ఎస్సీ కులంలో పుట్టిన నేను, అగ్రవర్ణంలో పుట్టలేదు కదా. ఎస్సీ కులమే ఒక కష్టంలో పుట్టినటువంటి మనిషి. ఎస్సీ కులంలో పుట్టితే ఒక కష్టంలో పుట్టినట్టే. అదిగా మీకు అందరికీ తెలుసు, మనం అందరం అనుభవిస్తున్నాం. కులం అనేది, పుట్టుక అనేది మన చేతిలో ఉందా? లేదది. ఏ ప్రాంతంలో పుడతాము అది మన చేతిలో ఉందా? లేదు. అనుకోకుండా తల్లి గర్భంలో పుడతాము, అందరం కూడా తల్లి గర్భంలో నుంచి బయటపడతాము, పెరుగుతాము. కానీ పుట్టుకతోనే మనకు వచ్చే ఆస్తి కులం. తక్కువ కులం, నిమ్న కులం, అంటరాని కులం. మరి దాన్ని ఆ కులంలో పుట్టినప్పుడు మనం బాధపడుతూ ఇంత కూర్చుందామా? కష్టపడుతూ ఉద్యోగం చేస్తూ ఆ కులంనే ఆయుధంగా మలుచుకుందామా? భారతదేశంలో కులాన్ని ఆయుధంగా మలుచుకున్న ఒకే ఒక నాయకుడు కాన్షీరామ్. అంబేద్కర్ నిజమైన వారసుడు. ఆయన ఆశయాలను, ఆయన కళలను నిజం చేసిన నాయకుడు కాన్షీరామ్. ఆ కులంలో పుట్టిన ఆయన ఎప్పుడు బాధపడలేదు. ఆయన కులం చెమర్. చర్మం కప్పుకున్నోడంతా చెమరే అన్నాడు ఆయన. గురు రవిదాస్ బోధన తీసుకొని ఎవరైతే చర్మాన్ని ధరించి ఉన్నారో అంత చెమర్లే, అంత నిమ్న వర్గాలే. ఎవడు ఎక్కువ కాదు, ఎవడు తక్కువ కాదని చెప్పిండు. మరి కులాన్ని ఆయుధంగా చేసుకోలేకపోతే మనం ఎక్కడున్నా మిగతా అక్కడనే ఉంటాం, రాయితీలకే పరిమితమవుతాం. ఇంకా ఏం పథకాలు మన కోసం వస్తాయి అని ఎదురు చూసుకుంటూ మనం బతకాలి. అలా కాదు, ఇచ్చే స్థాయికి రావాలా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి గట్టిగా. మనం వస్తాం, మనకు ఆ శక్తి ఉంది, ఆ ధైర్యం ఉంది. దేంట్లో మనం తక్కువ వాళ్ళం కాదు. తక్కువ మనకి ఏముంది? ఆలోచిస్తలేము, ధైర్యం చేస్తలేము, బలంగా ముందుకెళ్తలేము. ఒక్కసారి మీరు అడిగేయండి బలంగా, ఖచ్చితంగా ఆ స్థానాన్ని మనం చేరుకుంటాం. ఈరోజు మేము ఇక్కడ ఉన్న వాళ్ళమంతా కూడా మాకు కొంచెం తెలుసు, కానీ మాకంటే ఎక్కువ మీకు తెలుసు, మాకంటే ఎక్కువ కష్టాలు మీకు తెలుసు, కన్నీళ్ళు మీకు తెలుసు. వీటన్నిటిని మనం అధిగమించాలి. ఇది చాలా క్రూషియల్ మూమెంట్, ఇది చాలా సంక్లిష్టమైన పరిస్థితి. ఈ పరిస్థితిని మనం అధిగమించకపోతే భవిష్యత్తులో ఎప్పుడు అధిగమించలేము. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైంది, రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలైంది, అంబేద్కర్ చచ్చిపోయి 60 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇంకా ఇన్ని రోజులు మనం ఇట్లే ఉందాం. మిత్రులారా, దయచేసి మీరు ఆలోచించండి. ఇంకెన్ని సంవత్సరాలు కావాలి మనకు? రేపు మన బీఆర్ఎస్ పార్టీ 25వ వార్షికోత్సవం చేసుకుంటుంది. పుట్టింది ఏప్రిల్ 20 నాడు మా పార్టీ ఏర్పడ్డదని. 10 సంవత్సరాల పోరాటంతోనే వాళ్ళు రాజకీయాల్లోకి, అధికారంలోకి ఎందుకు వచ్చారు? మనం 60 ఏళ్ళు మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చినా మనం ఇంకా ఇదే స్థాయిలో ఎదుర్కొన్నామంటే మనందరి తప్పది. ఆ దిశగా మన ఆలోచన లేదు, ఆ దిశగా మన ప్రణాళిక లేదు, ఆ దిశగా మనము ముందుకు పోతలేదు. టీఆర్ఎస్ ఉద్యమంలో నాయకులు ఉంటేనే ముఖ్యమంత్రి కాలేదు. ఎన్నోసార్లు హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, పద్మారావు కానీ పోరాటం చేశారు. ముఖ్యమంత్రి తెలంగాణ వాదం ఉందా లేదా మీరు రాజీనామా చేసి మళ్ళీ గెలవమంటే రాజీనామా చేశారు, మళ్ళీ ఉప ఎన్నిక నిర్వహించారు, మళ్ళీ గెలిచారు. అంటే అంత గట్టిగా మనం కూడా తీసుకెళ్ళకపోతే మనము మన బతుకులను ఎవరు మార్చలేరు. ఎవరో ప్రభుత్వం వస్తుంది, ఎవరో మన బాధలు తీస్తుందంటే అది ఒక భ్రమ మాత్రమే, అంతే. అది ఎవరు మన కష్టాలను శాశ్వతంగా తీర్చలేరు. కేవలం అంబేద్కర్ వాదం, కాన్షీరామ్ సిద్ధాంతం, బాబు జగజీవన్ రామ్ పోరాట పట్టిమను గనక మనము అలవర్చుకుంటే, దాన్ని కనుక మనం ఆలోచిస్తే ఖచ్చితంగా మనం వేరుల కన్నీళ్లు తీర్చే స్థాయిలో ఉంటాం అనేది మనం మర్చిపోదు. దయచేసి మిత్రులన్నా, దయచేసి మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర సంఘం ద్వారా, జాతీయ సంఘం ద్వారా మేమందరం మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ సమస్య వచ్చినా మన వాళ్ళకి చెప్పండి.
ఈనాడు ఒకటి చెప్తారు, ఎట్లా మనకు గుర్తింపు వస్తుందంటే భూపారతి అని ఒకటి ఉంది, కొత్తగా చట్టం వచ్చింది. అంతకుముందు ధరణి ఉండే కదా, ధరణి పెట్టి ఏం చేసారు వీళ్ళంతా, ముఖ్యమంత్రి మంత్రులు వీళ్ళంతా ఏం చేశారు, మన మావోయిస్టులు నక్సలైట్ల ఉద్యమానికి భయపడి నగరాలకు దిగపోయినటువంటి నాయకులు మడిలు కట్టుకొని పాలించే వాళ్ళు తిరిగి ఊళ్ళకి వచ్చేసి వాళ్ళ భూములన్నీ వాళ్ళు ఇప్పుడు ధరణి ద్వారా రెగ్యులైజ్ చేసుకోరు. ఇన్ని ఎకరాలు నాది. అప్పుడు పుంజుకూరు మన ఉద్యమాలకు భయపడి నగరాలకు పారిపోయి ఎకరం వేసుకోరు. వీళ్ళని భూ పోరాటానికి మొత్తం జీవం పోషించే కమ్యూనిస్టులు. ఒక నాయకుడు ఏమంటాడంటే, నీకు ఒక కమ్యూనిస్టు కానీ అంబేద్కరిస్ట్ కానీ ఒక పాము కానీ కనిపిస్తే ఏం చేస్తామంటే ఫస్ట్ కమ్యూనిస్టులు చంపుతాడు. పాము కాదు, ఫస్ట్ కమ్యూనిస్టులు చంపాలి, సెకండ్ అంబేద్కరిస్టులు చంపాలి. ఆ పాము ఏమన్నది కడతో ఇచ్చిందంటే పోతుంది. అంటే ఫస్ట్ భూ పోరాటాలు చేసింది, ఉద్యమాలకు నాంది చేసింది కమ్యూనిస్ట్ సిపిఎం. అలాంటి వాళ్ళకు భయపడి నగరాలకు దిగపోయిన వాళ్ళను ఈ రాజు ధరణి ద్వారా మళ్ళా ఊళ్ళకి వచ్చి వాళ్ళ భూములు వాళ్ళ పేర్ల మీద రిజిస్టర్ అయిపోయినాయి. ఇప్పుడు భూభారతి వచ్చింది. భూభారతి ఎందుకు వచ్చింది, ఎందుకు తెచ్చింది, దాంట్లో ఏం అవకతవకలు ఉన్నాయి, మనం అందరం కూడా బయటికి తీయవలసిన అవసరం ఉంది. ఇక్కడ మనం పార్టీలకు, ఏ పార్టీకి మనం వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి మనం అనుకూలం కాదు. కేవలం మన వాళ్ళ కోసం మనం ఆలోచించాలి, మాట్లాడాలి. మరి భూభారతిలో ఈనాడు సంగారెడ్డి జిల్లాలో పటాన్చెరు మండలంలో ఈనాడు ఒక అవగాహన సదస్సు ఉంది. కలెక్టర్ వస్తున్నాడు అక్కడికి. అన్నకు ముఖ్యమైన ఇన్విటేషన్ ఉన్నా కానీ మన సంఘం ముఖ్యమని చెప్పేసి క్యాన్సిల్ చేసుకొని రావడం జరిగింది. మరి ఆ భూభారతిలో ఉన్నటువంటి లొసుగులు ఏమేమి ఉన్నాయి, ఆ భూభారతిలో ఎవరికి అనుకూలంగా ఉన్నాయి అనేది మనం స్టడీ చేయాలి. స్టడీ చేసి దాని మీద మనం ఉద్యమం చేయాలి వరంగల్ గడ్డ మీద. అప్పుడు మన సంఘానికి ఎందుకు రాదు, మన సంఘానికి ఎందుకు గుర్తింపు రాదు? ఏ ఇష్యూ అయినా మనం టేకప్ చేయాలి. అది ఎలాంటి ఇష్యూ అయినా సరే, ల్యాండ్ కానీ లేదా మున్సిపాలిటీ కానీ అట్రాసిటీని కానీ చేయకపోతే మనకు గుర్తింపు రాదు, సంఘానికి గుర్తింపు రాదు. మనకి ఎలాంటి సంఘంలో ఉన్నందుకు లాభం లేదు. మనం వేరే సంఘంలో లేము అనుబంధంగా. ఇంకా దాంట్లో మనం మన సంఘాల్లోనే ఉన్నాము. మనం మన సంఘం ద్వారా పోరాటం చేద్దాం. మరి దయచేసి నేను తీసుకోబోయే ప్రతి కార్యక్రమానికి మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి దీవెనలు ఇచ్చి మా సంఘాన్ని, మమ్మల్ని మరింత బలోపేతంగా ఉద్యమించేందుకు ఆశీర్వదించాలని కోరుతూ, మరి పెద్దలు ఈ 3 నెలలు సమయం తీసుకోవాలి. ఈ 3 నెలలు సమయం తీసుకొని అన్ని జిల్లా అన్ని మండల కమిటీలు, విలేజ్ కమిటీలను వేయాలని మరొకసారి కోరుతూ, మన గ్రేటర్ వరంగల్ ఉంది. గ్రేటర్ వరంగల్లో మన వరంగల్, హన్మకొండ రెండుతో కలిపి ఫామ్ చేశారు. వీటికి కన్వీనర్గా శ్రీ మక్కల కుమార్ గారిని నియమిస్తూ మరి వారికి నియామక పత్రాలను మన పెద్దలు అందజేయాలని కోరుతున్నాం. భూపాలపల్లి జిల్లా శాఖ మరి చాలా కాలం నుంచి కొంచెం వేకెంట్గా ఉంది. దానికి కన్వీనర్గా శ్రీ కల్లేపల్లి శంకర్ గారు, దయచేసి ఉన్నారా? కల్లేపల్లి శంకర్ గారు జయశంకర్ భూపాల జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు, కానీ ఆయన కూడా అవైలబుల్ ఉండలేదు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే బాధాకరమైన విషయము, ఇప్పుడు మన ఒక జిల్లాకు నేను నన్ను కన్వీనర్గా నియమిస్తాను అనుకున్నా. కన్వీనర్ అంటే అర్థం ఏంటంటే అన్ని విలేజ్ కమిటీలు నేను వేయాలి, అన్ని మండల కమిటీలు నేను వేయాలి, మహిళ దొరికితే మహిళా కమిటీ నేను వేయాలి. అట్లా ఎవరు ఉన్నా కానీ ఒక చిన్న యువకుడు అంటే ఇప్పుడు ఒకటే చెప్తా, ఎట్లా అనేది మనసుల మైండ్లో ఒక విషయం అనేది ఎట్లా అంటే, ఒక పిల్లోడు ఉంటాడు మన ఫ్యామిలీలో, మనమే ఉంటాం. చిన్నప్పటి నుంచే మన పిల్లోని కానీ అమ్మాయిని కానీ తీసుకొని గుడికి వెళ్తాం. దేవుడు, మన పురోహితుడు ఇక్కడ తీర్థం ఇస్తారు, ఇక్కడ మనం ప్రదక్షిణ చేయాలి అంటే ఒక సంస్కృతి అనేది కానీ మనము వాళ్ళకి అలవాటు చేస్తున్నామా లేదా? అది చిన్నప్పటి నుంచే పెద్దగా వరకు మైండ్లో ఫీడ్ అయిపోతుంది. గుడి అంటే ఏంటి, బడి అంటే ఏంటి, మన సంస్కృతి అంటే ఏ సంస్కృతి అయినా కానీ అది మనకున్నటువంటి 12 మతాలలో ఒక్కొక్క మతానికి ఒక్కొక్క సంస్కృతిని చిన్నప్పటి నుంచే మనము మాతృభాష ఎట్లయితే అలవాటు అవుతుందో సంస్కృతిని అలవాటు చేసుకున్నాం. అదే మాదిరిగా మన ఈ సోషలిస్ట్ మూమెంట్ ఏదైతుందో, మన సిద్ధాంతం అంబేద్కరిజం సిద్ధాంతం ఏదైతుందో దాన్ని కూడా మనం పిల్లలకు అలవాటు చేయాలి. అలవాటు చేయాలంటే ఎట్లా అలవాటు అవుతుంది? ఇలాంటి సమావేశాలు ఉన్నాయి, తీసుకురావాలి. యువకులకు కానీ పిల్లలు కానీ ఎవరుంటే వాళ్ళని మనము
వింటే మనము సగం జీవితం మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. అది చిన్న పిల్లల నుంచి కూడా వాళ్ళకి అలవాటు కావాలి, ఎట్లా ప్రశ్నించాలి. స్కూల్ పిల్లలకు సమస్యలు ఉంటాయి, ఇంటర్మీడియట్ పిల్లలకు సమస్యలు ఉంటాయి, ఇలా సమస్యలు ఉంటాయి కదా. వాళ్ళ దగ్గర మనం వెళ్ళాలి. మనం ఎక్కువ యూత్ను టార్గెట్ చేయాలి, యూత్ను ఫోకస్ చేయాలి. మన అనుభవం ఉంది మనకు. పోరాట శక్తి ఎవరికి ఎక్కువ ఉంటుంది? టీనేజర్స్ 12 to 19 years. ఎట్లుంటారు వాళ్ళు? ఒక అగ్ని, ఒక బాణం లేకుంటారు వాళ్ళు. వాళ్ళ మాట కానీ, వాళ్ళ పద్ధతి కానీ, వాళ్ళని కరెక్ట్ మనం మోటివేషన్ చేస్తే వాళ్ళు భావితరంలో ఒక మంచి నాయకులుగా, సమాజంలో మార్పును సృష్టించే వాళ్ళుగా ఎదిగే అవకాశం ఉంది. వాళ్ళకి సమయాన్ని మనం కేటాయించాలి. మరి ఈ మాదిరిగా ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో మన సంఖ్యను పెంచాలి. మనకు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా రావాల్సిన అన్నిటిపైన ఉద్యమించే ప్రయత్నం చేయాలని కోరుతూ, నాకు ఈ సమయం ఇచ్చిన మరి వరంగల్ జిల్లా నాయకులు, ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇందాక మన సోమాల వీరస్వామి గారు ఒక మాట అన్నారు. మీరు మాట్లాడిన నాకు రికార్డింగ్ ఉన్నాయి, అన్నీ చెప్పాను, ఒకటే చెప్తారు. ఏంటంటే మన సొసైటీ 1963లో ఏర్పడి 65లో రికగ్నిషన్ వచ్చింది. మనం ఇంత తక్కువ మందితో సమావేశం పెట్టుకున్నాము అని బాధపడ్డాడు. మనం ఇక్కడ నేనైతే బాధపడుతున్నాను, నేను సంతోషపడుతున్నాను. చాలా కాలం తర్వాత మరి ఇంతమంది వేదిక పైన ఉన్నా, మీరు ఇంతమంది కింద ఉన్నా, మీ అందరూ కూడా ఆలోచించే వ్యక్తులు, మీ అందరూ కూడా మార్పును కోరుకునే వ్యక్తులు. కాబట్టి నిజంగా నేను వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులందరినీ పేరు పేరున అభినందిస్తున్నాను. ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాను. అతి త్వరలోనే రాబోయే కాలంలో రాష్ట్ర శాఖ ద్వారా జనరల్ బాడీ సీసీ మీటింగ్ ఏర్పాటు చేస్తాం. మేము అందరం కూడా మంచి డేట్ మాట్లాడుకొని, మీ అందరూ కూడా, వీలైన వారందరూ కూడా హైదరాబాద్ అంబేద్కర్ భవన్కు రావాలని నేను కోరుతూ, ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో నాకు మరి నిజాయితీగా నాకు ఒక అండగా నిలబడుతున్న మన రుద్రామి శంకరన్నకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని నా స్పీచ్ ఇంతటితో ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.